హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనం లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేయాలన్నది చూద్దామండి. అది కూడా స్టార్ నెక్, ఫ్రంట్ పార్ట్లోని బ్యాక్ పార్ట్లో కూడా స్టార్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేద్దాం, సరేనా? ఇప్పుడు ఈ శారీలోంచి ఈ బ్లౌజ్ పీస్ తీసేసాను ఆల్రెడీ. శారీ చూస్తారా? ఇదైతే కనుక నేను చాలా రోజులైందండి, ఒక 6 months బ్యాక్ కొన్నాను. గృహప్రవేశానికి అందరికీ కూడా నేను మనం గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి కొన్నాను అనమాట. అందులోంచి ఒక శారీ మిగిలితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. శారీ అయితే ఇలా వచ్చింది. పళ్ళు ఏమో ఈ రకంగా వచ్చిందండి, చూసారు కదా, ఇలా పళ్ళు వచ్చింది. ఇదేమో ఇలా స్టార్టింగ్ మనకి కట్టు చెంగి ఇవి వచ్చాయి. తర్వాత మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది. ఇలా బుట్టాలుండి బార్డర్ ఇలా కలర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలోని ఈ మోడల్స్ వస్తున్నాయని చెప్పేసి తీసుకున్నాను. ఇది తాటిపత్రిలోని కొన్న, అంటే మనకి ఉప్పాడ ఉంది కదా, అక్కడ తీసుకున్న శారీ అనమాట. సరేనండి. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఓపెన్ చేసి చూసుకునేటప్పటికి బ్లౌజ్ పీస్లోని ఇలాగ బార్డర్ అన్నది ఇలా చూసారు కదా, ఇది డ్యామేజ్ ఉంది. ఇంకా నేమండి ఎవరికి వెళ్ళకుండా మన దగ్గర ఉండిపోయింది ఈ సారీ. నేను ఓపెన్ కూడా చేయలేదు కదా, అవన్నీ ఇలా కట్టేసి ఉంటున్నాయి, ఓపెన్ చేయలేము. ఒక్కసారిగా అన్నీ కూడా చాలా ఎక్కువ సారీస్ తీసుకోవడం వల్ల అన్నీ ఓపెన్ చేసి అయితే చూడలేదు. చూసారు కదా, కరెక్ట్గా బార్డర్ సెంటర్లోని ఎంత డ్యామేజ్, ఇంక ఇది ఎందుకు పనిచేయదు అనమాట. ఇప్పుడు మనకి ఎంత మాత్రమే బార్డర్ ఉంది, ఇలా ఈ మాత్రం బార్డర్ ఉంది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది యూస్ చేసుకోవచ్చు. మరి ఏమైనా జాయిన్ చేసుకుంటే 2 హ్యాండ్స్కి వస్తుంది అనుకుంటే ఓకే, లేదనుకుంటే ఇంకా బార్డర్ అన్నది తీసేయాలి. బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది, సరేనండి. ఇప్పుడు 1 మీటర్ లైనింగ్ అన్నది నేను తీసుకున్నాను. సైజు ఈ బ్లౌజ్ సైజ్ అనేది మీకు నేను నోట్ చేస్తున్నాను. చెస్ట్ లూజు 36, నడుం 30 ఇంచులు, అలాగే పొడవు 14 ఇంచులు, సరేనండి. ఇప్పుడు నేను పెడుతున్న మార్కింగ్లు యాస్టీజ్గా 34, 36, 38, 40 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళు కూడా షోల్డరు ఈ చంకదింపు కూడా సేమ్ టు సేమ్ పెట్టేసుకోవచ్చు. కొద్దిగా సన్నంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీడియం సైజ్ వరకు 40 చెస్ట్ లూజ్ వరకు కూడా సేమ్ టు సేమ్ పెట్టి మీరు కటింగ్ చేసేసుకోవచ్చు, సరేనండి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీపు 10 ఇంచులకి, అలాగే ఫ్రంట్ నెక్ 7కి, సరేనా. ఇప్పుడు పొడవుకి 14 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. కోరంచులు 2 ఒకవైపు ఉన్నాయి, ఫోల్డింగ్ మన వైపు ఉంది, సరేనా. క్లాత్ ఫోల్డింగ్ చేసే పద్ధతి ఇది. లెఫ్ట్ సైడ్ నుంచి పైనుంచి కిందకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా 15 ఇంచుల దగ్గరికి ఫస్ట్ పొడవు అన్నది మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా మార్కింగ్ చేసేసుకోండి, సరేనండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకుందాం. షోల్డర్ 5.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 6 ఇంచులకి చంకదింపు తీసుకోండి. ఈ చంకదింపు కరెక్ట్గా ఇక్కడ వెడల్పు సరిపోయిందా లేదా చూసుకోవాలనుకుంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ కూడా 5.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి, సరేనా. ఇక్కడి నుంచి ఇలా 6 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టినప్పుడు ఎక్కడైతే కలుస్తుందో అది కార్నర్ పాయింట్ అనమాట. అలాగే ఇటువైపు కూడా 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి ఫస్ట్ ఈ 6 ఇంచుల దగ్గరికి ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకుంటే మీకు లైను స్ట్రైట్గా వస్తుంది. కార్నర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇలా లైన్ గీసుకుని ఇక్కడ 1.25 ఇంచు ఉండేటట్టుగా ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా తీసుకుంటే మీకు రౌండ్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోద్ది. 36లోని 4వ వంతు 9 ఇంచీలు. ఇక్కడ 9 ఇంచులు చెస్ట్ లూజ్ అన్నది మనకి ఇలా మార్కింగ్ చేసుకుంటాం. 2 ఇంచులు ఖర్చులు, సరేనండి. కటింగ్ చేసేటప్పుడు నడుం లూజ్ మార్కింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వర్క్ ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఇది ఎంత అయితే పెట్టారో నడుం దగ్గర కూడా సేమ్ అంతే పెట్టచ్చు. ఫిట్టింగ్ చేసేటప్పుడు నడుం లూజ్ని బట్టి మనం ఇలాగా ఫిట్టింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు బ్యాక్ సైడ్ ఏదైనా ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే అవి ఎక్స్ట్రా తీసేయచ్చు. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 9కి 2 ఇంచులకి నేను మార్కింగ్ పెడుతున్నాను, సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. అలాగే ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేయండి. 2 ఇంచుల ఖర్చులు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మెడ వెడల్పు అన్నది 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. నెక్ డీపు 10 ఇంచీలు అనుకుంటున్నాం కదా, నేను ఇది 10 ఇంచీలు
కాకపోతే ఒక అరేంజ్ అనేది కిందకి దించుకుంటున్నాను. స్టార్ నెక్ కాబట్టి క్లోజ్ అయినట్టుగా వస్తుంది కాబట్టి ఒక 10.5 ఇంచుల దగ్గరికి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. లేదు డీప్ 10 కావాలనుకున్న వాళ్ళు 10 పెట్టుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు ఇది 2.5 కదా, ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. అంటే ఎప్పుడు కూడా అరేంజ్ మనం ఇక్కడ ఎక్కువ కలుపుకుంటాం వెడల్పు దగ్గర. ఇప్పుడు ఈ 2.5 నుంచి ఈ 3 ఇంచుల దగ్గరికి వెడల్పుకి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు పైనుంచి అంటే ఇక్కడ కింద నుంచి స్టార్ నెక్కి కనీసం 2 ఇంచీలు అన్నా సరే మనం వేరియేషన్ అన్నది చూపించాలి. ఈ 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచుల దగ్గర ఇంకా వెడల్పు ఇలా స్టార్ క్లియర్గా కనిపించాలి అంటే కనుక ఒక అరెంజ్ అన్నా సరే ఇలా 1 ఇంచు లేదా 1 ఇంచు ఇక్కడ 1 ఇంచుకి ఇలా 1 ఇంచు లేదా 1 ఇంచుకి మనం ఇలా వెడల్పు అన్నది పెంచుకుంటే స్టార్ అన్నది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎక్కువ వెడల్పు వద్దు అనుకున్న వాళ్ళు 1 ఇంచు, లేదు వేరియేషన్ ఎక్కువగా ఇలా వచ్చి రావాలనుకున్న వాళ్ళు 1 ఇంచుకి కలుపుకోవచ్చు. సరేనండి. నేనైతే 1 ఇంచుకి మార్కింగ్ చేశాను. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి కార్నర్ దగ్గరికి ఇలా కలపండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రకంగా ఇలా కలిపేయండి, ఈ రకంగా. సరేనా. ఇప్పుడు స్టార్ అన్నది మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నెక్ అన్నది ఇలా ఉంచేసుకుని ముందు ఫ్రంట్ పార్ట్ నెక్కి మార్కింగ్ చేసుకోండి. నేను 7 ఇంచుల దగ్గరికి ఈ స్టార్ నెక్కి మార్క్ చేద్దాం అనుకుంటున్నా. నార్మల్ నెక్ డీప్ ఎంత పెట్టారో స్టార్ నెక్ కూడా ఫ్రంట్ పార్ట్లో అంతే పెట్టుకోండి. సరేనా. ఇప్పుడు నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ని క్రాస్గా ఇలా పెట్టాలి. ఈ సైడ్ మిగిలిన క్లాత్కి షోల్డర్ ఇలా పెడితే ఆటోమేటిక్గా మీకు క్రాస్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ నెక్ డీప్ ఉన్న దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ ఉన్న దగ్గర కింద క్లాత్ ఉందా లేదా చూసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర కూడా ఉందా లేదా చూసుకుని ఇలా ఎంత వీలైతే అంత పైకి ఇలా జరిపితే కింద మీకు ఎల్బో హ్యాండ్స్కి క్లాత్ అన్నది ఈజీగా మిగులుతుంది. ఇప్పుడు ఈ నెక్ డీప్ ఉన్న దగ్గర కింద క్లాత్ కూడా మార్క్ పడేటట్టుగా మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోల్డింగ్ అంచంటే ఇలా లైన్ మార్కింగ్ చేయండి. ఈ నెక్ కటింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. హుక్ దగ్గర ఫస్ట్ హుక్కి చంక దగ్గరికి మీకు లూజు పర్ఫెక్ట్గా ఉండి ముడతలు రావడం గట్ట అవి సరి చేసుకోవచ్చు అనమాట. సరేనండి. అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు కింద లైన్ కూడా సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేసేయండి. ఇప్పుడు ఈ అంచు కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్క్ చేసేయండి. తర్వాత ఆమ్ రౌండ్ కూడా అంచు అంటే మరీ దూరంగా మార్క్ చేయొద్దు, కరెక్ట్గా ఎలా ఉన్నదో అలా మార్క్ చేసుకుంటూ వచ్చేయండి. తర్వాత షోల్డర్, తర్వాత ఈ మెడబెడల్పు మార్కింగ్ కూడా ఇలా పైన పడేటట్టుగా మార్కింగ్ చేయండి. ఈ 2 ఇంచుల ఖర్చుల మార్కింగ్. అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర వేలిలో నొక్కి పెట్టి ఇక్కడ ఒక డాట్ అన్నది ఇలా పెట్టండి, సరిపోద్ది. ఇప్పుడు ఇది ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా 6 ఇంచులు చూసారా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మీరు పెట్టినప్పుడు ఒకవేళ మీ డాట్ సరిగా లేకపోయినా ఇంచు టేప్తో మీరు లైన్ గీసుకుంటే ఈ 6 ఇంచుల దగ్గర నుంచి ఇలా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. అలాగే కార్నర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి కార్నర్ దగ్గర ఈ లైన్ అన్నది ఇలా ఇలా లైన్ గీసుకోండి. అక్కడ ఈ పై లైన్ నుంచి కిందకి 6 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి, లేదా ఇక్కడి నుంచి 30 ఇంచుకి మార్కింగ్ చేయండి, ఏదైనా ఒకటే. సరేనా. ఈ పై నుంచి అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగా లైన్కి ఇక్కడి నుంచి ఇది ఇలా లైన్కి ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు కూడా ఇలా లైన్ గీసేయండి. ఈ లైన్ ఏంటంటే మీకు షేప్ ఇవ్వడానికి తర్వాత హెల్ప్ అవుతుంది. ఇక్కడ మార్కింగ్ ఉంది చూసారా ఫ్రంట్ వైపు నెక్ డీప్ది, దీనికి ఇక్కడి నుంచి ఇలా ఫ్రంట్ ఇలా అంటే స్ట్రైట్ కానీ కరెక్ట్గా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఈ మెడబెడల్పు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసేయండి. సరేనా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం స్టార్ నెక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కింద నుంచి కొలుచుకునే కన్నా పైనుంచి కొలుచుకుంటే ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇలా స్టార్ కింద ఇచ్చారనుకోండి, అది మనకి పళ్ళు కిందకే వెళ్ళిపోద్ది. అది స్టార్ నెక్ కింద కనిపించదు యాక్చువల్ కానీ, ఎందుకంటే మనకి శారీ బార్డర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ ఇచ్చేది ఏదో కొద్దిగా పైకి ఇచ్చుకున్నాను అనుకోండి, ఇది స్టార్ నెక్ అని ఒక మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించాలని అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి కనీసం 4 ఇంచుల దగ్గరికే ఇలా మనం ఈ స్టార్ ఇస్తే మనకి కనిపిస్తుంది అనమాట. సరేనా. ఇక్కడ నుంచి మరీ ఎక్కువ లోపలికి వెళ్ళిపోతే కనుక ఈ ఆమ్ రౌండ్కి దగ్గర అయిపోద్ది అని ఏమైనా డౌట్ ఉంటే కనుక మరీ 1 ఇంచుకొద్దు, 30 ఇంచుకి ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. జస్ట్ 30 ఇంచుకి మాత్రమే మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా
స్టార్కి మార్కింగ్ అన్నది ఇలా ఇచ్చేసుకోవచ్చు. కిందగా కావాలి అనుకుంటే యాస్టీజ్గా ఇక్కడ నుంచి 2 లేదా 2.5 ఇంచులకి మీరు స్టార్ అన్నది ఇచ్చుకోవచ్చు. పైన ఇస్తే మనం ఇచ్చిన దానికి మోడల్ అన్నది ఒక ఐడియా ఉంటుంది. సరేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ ఇవ్వాలి. ఆటోమేటిక్గా మీకు స్టార్ నెక్ అన్నది వచ్చేస్తుంది. ఆ తర్వాత కింద నుంచి 2 ఇంచీలు తగ్గించుకుని షేప్ బెల్ట్ కోసం 2 ఇంచులు తగ్గించుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ మార్కింగ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి పైకి 1 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఇలా 3 ఇంచుల దగ్గర చేసి కిందకి ఒక 1/2 ఇంచ్ అన్నది కిందకి డౌన్ చేయండి. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు 3/4 ఇంచుకి మార్కింగ్ చేయండి. లేదా ఎక్కువగా బ్రెస్ట్ ఉందనుకున్న వాళ్ళు 1 ఇంచుకి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనా? అప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా వస్తూ ఈ కార్నర్ కలిపి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా పైకి వచ్చేటట్టు ఇలా తీసుకోండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ రౌండ్ అన్నది చక్కగా వస్తుంది. ఈ కార్నర్కి టచ్ అవ్వాలి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైన ఉండాలి, ఇక్కడ 1 ఇంచ్ పైన ఉండాలి, ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి రావాలి. అప్పుడే మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నడుం లూజ్ అన్నది మనకి 30 అంటే 4వ వంతు అన్నది 7.5 ఇంచీలు. 7.5కి మీరు ఈ సైజుకి డాట్ ఎంత పెడుతున్నారు? నేనైతే 2.5 ఇంచీలు వదిలేసి 2.5 ఇంచులకి ఈ డాట్ వెడల్పు అన్నది తీసుకుంటున్నాం. అంటే 2.5. ఈ 7.5కి 2.5 కలిపితే 10 ఇంచీలు వచ్చింది. ఈ 10 ఇంచులకి 2 ఇంచుల ఖర్చులు కూడా కలిపితే 12 ఇంచీలు. ఇప్పుడు ఇదంతా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే సమానంగా ఇలా కొలుచుకుంటూ చూసుకోండి. చూసారు కదా, కరెక్ట్గా 12.5 ఇంచులు వచ్చింది. ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంది కానీ తక్కువ రాలేదు. బ్యాక్ పార్ట్లోని చెస్ట్ లూజు ఇలా నడుంకి సమానంగా తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ కొలుచుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కరెక్ట్గా సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా సేమ్ అదే రకంగా కటింగ్ చేసేయండి. కార్నర్ పాయింట్స్ మాత్రం కట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ అంచులా ఉండేటట్టు పెడితే ఆటోమేటిక్గా చూసారా ఈ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చి ఆగుతుంది. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ వేరియేషన్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం కొలతలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి కింద అంచు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచుకి ఇలా పైకి మార్కింగ్ చేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కింద అంచు నుంచి పైకి ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇది షేప్ బెల్ట్ ఖర్చుల కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూస్తే 3.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ ఎంత వస్తే అంతే, 3.5 రావాలని ఏమీ లేదు. షేప్ కొద్ది పైకి వెళ్తే ఎక్కువ వస్తుంది, కొద్ది కిందకి వస్తే తక్కువ వస్తుంది. ఎంత ఉంటే అంతా కొలుచుకోండి. అలాగే అయితేనే మీకు బ్లౌజు పాడవకుండా వస్తుంది. ఇక్కడ నాకు 3 ఇంచీలకు వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం అంతా కలిపి 11 ఇంచీలు వచ్చింది. మీకు ఒక 1/2 ఇంచ్ తగ్గించినా సరే పర్వాలేదు, ఎందుకంటే మొత్తం లెంత్ పెట్టేసాం కదా, అందుకని. లేదు అనుకుంటే యాస్టీస్గా ఎంత ఉండాలండి అంటే కనుక నడుములో 4వ వంతు ఎంత 7.5, 1 ఇంచ్ డాట్స్ కూడా కలుపుతాం అంటే 8.5. 8.5కి 2 ఇంచులు ఖర్చులు, 8.5కి 2 అంటే 10.5 సరిపోయిందా? 6 ఇంచ్ తగ్గిస్తే సరిపోద్ది అనమాట. దీనికి 6 ఇంచ్ తగ్గించి 10.5 ఇంచులకి మనం ఈ వెడల్పు తీసుకుంటే షేప్ బెల్ట్కి సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు సైడ్ని మిగిలిన క్లాత్ ఉంది చూసారా, ఇక్కడ ఫస్ట్ మనం మార్కింగ్లు పెట్టుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇలా, ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది. ఈ సైడ్ని ఎల్ షేప్లో క్లాత్ మిగులుతుంది. పెద్ద సైజు వాళ్ళకైతే కనుక ఇలా 2 షేప్ ముక్కలు వస్తాయి. చిన్న సైజు వాళ్ళకైతే కనుక అంటే 40 సైజు వరకు కూడా ఇలా 2 షేప్ బెల్ట్లు, ఇలా 2 షేప్ బెల్ట్లు, 4 ఇక్కడే వస్తాయి. పెద్ద సైజు వాళ్ళకి అనుకోండి ఇక్కడ ఒక 2 ముక్కలు ఇక్కడ వస్తాయి. సరేనా? నా కటింగ్ నేను పెట్టిన పద్ధతిలో మీ కనుక మీరు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తే ఎక్కడ ఏ పార్ట్ వస్తుందో కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఇలా తిరిగేస్తే కోరంచులు మన వైపుకి వస్తాయి. అంటే ఇటువైపు ఇలా కూడా మనం కటింగ్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, మీకు కన్ఫ్యూజ్ అవుతారని ఇలా తిప్పుతున్నా. సరేనా? మనం అనుకున్న వెడల్పు 10.5 ఇంచులు ఇక్కడ ఉందో లేదో ఇలా చూసుకోండి. ఇంతవరకు ఉంది కదా, ఇలా లైన్ స్ట్రైట్గా గీసేయండి. ఆ తర్వాత హుక్కుల దగ్గర 3.5 కదా, ఇక్కడ కింద నుంచి పైకి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. ఇది 3 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ
3.5 ఇంచుల దగ్గర ఒక స్ట్రైట్గా లైన్ గీసి ఇక్కడ హుక్కుల దగ్గర ఎంతైతే పెట్టారో అక్కడ 1 ఇంచు తగ్గించండి. ఇక్కడ 3.5 కదా, ఇక్కడ 2.5 పెట్టండి అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వీ షేప్ ఇలా ఇవ్వండి, కోన ఇచ్చి ఇక్కడికి ఇలా షేప్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఈ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కట్ట పెడితే ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది. ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టారంటే ఇక్కడ కూడా ఇంకొక 2 ముక్కలు అన్నవి వచ్చేస్తాయి. ఒకవేళ చివర్లో ఏమన్నా చిన్న తగ్గినా పర్వాలేదు, లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలో ఈ ముక్క వస్తుంది కాబట్టి జాయింట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతగా తక్కువ వస్తే జాయింట్ వేసుకుంటారు. చూసారు కదా, 4 షేప్ బెల్ట్లు చక్కగా ఏమి తక్కువ రాకుండా వస్తాయి. ఈ కింద మిగిలిన క్లాత్ బ్యాక్ సైడు నడుం బెల్ట్కి సరిపోద్ది. సరేనా, ఇది హుక్ బెల్ట్కి మెడ ముక్క సరిపోద్ది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎలా ఉందో చూసుకుని బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే నాకు 10.25 ఇంచులు వచ్చింది. ఎంత అయితే మీకు వస్తే దానికి 1 ఇంచ్ అన్నది తగ్గించేయండి, అంటే 9.25. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా ముందుకి కొద్దిగా జరిపి పెట్టుకుంటే ఈ కిందనున్న లేయర్ కనీసం 10.25 ఇంచులకి సరిపోద్ది అనమాట. ఎందుకంటే ఇది చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడు ఆర్మ్ రౌండ్ని ఇలా ఇంచీ టేప్తోని ఇలాగా కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే నాకు 10.25 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గిస్తే 9.25. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 మడతలు 9.25 ఇంచులు ఉండాలి, కాకపోతే ఉండదన్నమాట, పన్నా కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఈ ఫోల్డింగ్ని కొద్దిగా ఇలా ముందుకు జరుపుకుంటే కిందనున్న లేయర్ ఉందనుకోండి, తర్వాత జాయింట్ చేసుకున్నప్పుడు దీని లేయర్ తగ్గట్టుగా మనం జాయింట్ చేసుకుంటే ఈజీగా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు 9.25 ఇంచులు నాకు కరెక్ట్గా ఇలా సరిపోయింది. ఇప్పుడు నాకు ఎల్బో హ్యాండ్ కావాలి. ఎల్బో హ్యాండ్ అంటే 10 ఇంచులు పొడవు, దానికి 1 ఇంచు కలుపుకుని 11 ఇంచులు కింద నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కింద నుంచి 11 ఇంచుల దగ్గరికి ఇలాగా మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసినప్పుడు కింద కూడా చూసుకోవాలి 4 పొరలు ఉన్నాయా లేవా, లేకపోతే కనుక మనం పొడవు తగ్గించుకోవాలి. సరేనా, ఇలా ఇక్కడ నుంచి కూడా 11 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఇక్కడ లైన్ గీయాల్సిన అవసరం లేదు, కానీ మీకు బిగినర్స్ అయితే అర్థం కాదని ఇలా ఒక లైన్ అన్నది ఇలా కలిపేసుకోండి. సరేనా, ఆ తర్వాత ఇక్కడ నుంచి చంకదింపు తీయాలి. నేను 3.5 ఇంచులకి చంకదింపు తీసాను. చిన్న సైజు బ్లౌజులు అంటే 7 ఇంచులు సైజు కాదు, చిన్న సైజు హ్యాండ్ అంటే పొడవు తక్కువగా ఉన్న హ్యాండ్ 7 ఇంచులు 8 ఇంచుల వరకు మాత్రమే హ్యాండ్ కావాలనుకున్న వాళ్ళు 3 ఇంచులే చంకదింపు తీసుకోండి. ఎల్బో హ్యాండ్ కావాలనుకున్న వాళ్ళు 3.5 ఇంచులు. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులు ఇలా స్ట్రైట్గా మార్క్ చేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. అలాగే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసి జస్ట్ ఇలా కలిపితే సరిపోద్ది అంతే. అంతకన్నా మీరు ఇంకేమీ అటుకు తగ్గించడాలు ఇటు తగ్గించడాలు ఏమీ చేయొద్దు. ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా డౌన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోద్ది. సరేనా, దాని తర్వాత ఇక్కడ మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత తీసుకోండి. నాకు 5.5 ఇంచులు లూజు, 2 ఇంచులు ఖర్చులు. సరేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా ఇలా కలిపేయండి. సరేనా, 2 ఇంచులు ఖర్చులు వచ్చేసింది. చూసారు కదా, ఇక్కడ ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా ఇక్కడికి ఉంది. జస్ట్ చిన్న పీస్ మాత్రమే మనకి జాయింట్ వస్తే అది కూడా ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చు అనుకున్న వాళ్ళకి లోతు తీసుకోవడం రాకపోతే కనుక ఇప్పుడు ఇది 2 ఇంచులు కదా, ఈ 2 ఇంచులు ఇలా వదిలేస్తాము, ఈ 2 ఇంచుల ఖర్చులు వదిలేస్తాము. ఈ మధ్యలో ఉన్న పార్ట్కి ఆఫ్ ఇలా చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర చేసి 6 ఇంచు కిందకి డౌన్ చేస్తాం. ఇది లోతు తీసుకునే పద్ధతి. ఇలా ఓపెన్ చేసి 2 లేయర్లు మాత్రమే కటింగ్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుతాం. సరేనండి, అర్థమైంది కదా. ఇది లోతు తీసుకునే పద్ధతి. ఈ 2 ఇంచులు వదలాలి, ఈ 2 ఇంచులు వదలాలి, మధ్యలో సెంటర్ తీసి 6 ఇంచులు డౌన్ చేయాలి. ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. సరేనా, ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉందో చూసారా, దీంతో మీకు మెడ ముక్కలకు కూడా వచ్చేస్తాయి. సరేనండి, ఇప్పుడు ఒరిజినల్ పీస్ని కటింగ్ చేద్దాం. ఒరిజినల్ పీస్ దగ్గరకు వచ్చేటప్పటికి మామూలుగా మీరు హ్యాండ్ కటింగ్ చేద్దామని అనుకున్నప్పుడు ఏదైతే ఫోల్డింగ్ వైపు ఉన్నదో దీన్ని ఇలా ఫోల్డ్ 4 మడతలు ఇలా చేసేసి ఈ హ్యాండ్ని ఇలా పెట్టి మీరు తీసేసుకోవచ్చు. నాకు బార్డర్ డ్యామేజ్ వచ్చింది కాబట్టి నేను ఈ బార్డర్కి చూద్దాం తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు
నేను చూస్తాను ఏదన్నా నాకు సరిపోతుందేమో. సరేనా? ఇప్పుడు ఒక పావు ఇంచ్ అన్నది ఇక్కడ వదిలేసి నేను ఇలా బార్డర్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ కోరంచుల వైపు నుంచి నేను ఇది ఇలాగా ఫోల్డింగ్ చేస్తున్నాను. సరేనండి? దీనివల్ల ఏంటంటే మనకి కొద్దిగా వెడల్పు అన్నది తగ్గుతుంది. కాకపోతే నాకేంటంటే అడ్డు పన్నా మీద ఇప్పుడు శారీలకు వస్తున్నాయి కదా, అలా వచ్చింది కాబట్టి క్లాత్ ఏమి మనకి తగ్గదు. ఈ వెడల్పు తగ్గుతుంది, కానీ మనకి చాలా ఎక్కువ క్లాతే వచ్చింది కాబట్టి నాకు అది కూడా తగ్గలేదు. చూసారు కదా, ఈ గ్రీన్ కలర్ మాత్రం రాకుండా చూసుకోండి కటింగ్లోని. మనది ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ కాబట్టి అది శారీ కలర్ కొద్దిగా వంకర ఉండడం వల్ల ఇందులోకి వచ్చింది. సరేనా? ఇలా మనం ఇలా పెట్టాం కదా, ఇలా పెట్టినప్పుడు ఇటువైపు మనం ఇలా ఇక్కడ నేను ఈ కోరంచుని తప్పించి ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకున్నాను. సరేనండి? ఆ తర్వాత ఇలా క్రాస్గా ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇలాగా షేప్ బెల్ట్లో కిందన ఉన్నది 4 మడతలు వేసి ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి. సరేనా? ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా 2 పొరలు ఉంది కదా, దీన్ని ఇలా 4 మడతల కింద ఇలా వేయాలి. ఇలా వేసి దీన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. సరేనండి? ఒకవేళ ఇదే కనుక మీరు చిన్న హ్యాండ్స్ అయితే కనుక మనకి క్లాత్ ఎక్కువ మిగిలినప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లాత్ని ఇలా తిరగేసి ఇలా పెట్టారనుకోండి, చక్కగా 6 ఇంచులు 7 ఇంచులు పొడవు ఉన్న వాళ్ళకి ఇలా హ్యాండ్ వచ్చేస్తే జాయింట్లు పడకుండా వస్తుంది. సరేనా? కానీ ఎల్బో హ్యాండ్స్కి అంత పొడవు ఉండదు కాబట్టి అంత పొడవు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే చూడండి, ఇటువైపు ఏంటంటే మనకి ఇలా డౌన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఇలా కూడా మనకి అయిపోద్ది, కానీ ఇదైతే మనకి అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇది ఇలాగే ఉంచుకుని ఇలా 4 మడతల్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి మనం కటింగ్ చేసిన హ్యాండ్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి కటింగ్ చేసాను. ఇక్కడ జస్ట్ చిన్న చిన్న పీసులు మాత్రమే జాయింట్స్ పడతాయి. అవి ఇక్కడ చాలా క్లాత్ మీరింది కాబట్టి ఇక్కడ మనం ఆ చిన్న జాయింట్లు అన్నది వేసుకోవచ్చు. సరేనండి? ఈ రకంగా స్టార్ నెక్కి బ్లౌజ్ అన్నది కటింగ్ చేసి రెడీ చేసుకుని లైనింగ్లో జాయింట్ చేసేసి ఉంచుకోండి. తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలి, థ్రెడ్ పైపింగ్ వేసి అన్నది నేను మీకు చూపిస్తాను. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.